శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణం యుద్ధకాండ పారాయణ చేసుకుంటున్నాం. అందులో రావణాసురుడు పంపించేస్తే విభీషణుడు వచ్చి రామచంద్రుని శరణు వేడుతూ రాముడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా అంటున్నారు. రాముడు మరలా ఇలా అంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడను, నన్ను శరణాగతి చేస్తే చాలు, అతన్ని నేను రక్షిస్తాను. రామా నేను నీవాడిని అని అన్నాడా, అతని చేయి నేను ఎన్నడూ వీడను, ఇది నా ప్రతిజ్ఞ అని అన్నాడు. అప్పుడు విభీషణుడు ఆకాశము నుండి తన నలుగురు సచివులతో క్రిందకు దిగి, రామా నా అన్నగారైన రావణుని నా భార్యా పిల్లలను విడిచి మీ దగ్గరకు నేను వచ్చాను, ఇక సుఖమైన దుఃఖమైన మీతోటే ఉంటాను అని విభీషణుడు అన్నప్పుడు రాముడు లక్ష్మణునితో ఇలా అంటున్నాడు, సముద్ర జలాలను తెప్పించు, విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాం అని పట్టాభిషేకం చేశారు. ఇకపై లంకారాజ్యానికి రాజువు నీవే అని. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, రావణుడు కూడా ఇలాగే శరణాగతి చేస్తే, సీతమ్మను అప్పగిస్తే అప్పుడేం చేస్తావు అని అనగా రాముడు నవ్వుతూ, అలా వస్తే నా అయోధ్యనే రావణుడికి ఇచ్చేస్తాను, కానీ అలా ఎన్నటికీ జరగదు, రావణుడు ఎవ్వరికీ శరణాగతి చెయ్యడు. అది విని సుగ్రీవుడు అన్నాడు, రాముడు శరణాగత వత్సలుడు, రాముని మాట శాసనం, రాముని అతిక్రమించిన వారే లేరు అని అనగా రాముడు విభీషణుని అడిగాడు, ఈ సముద్రాన్ని మనం ఎలా దాటాలి అని అనగా, రామచంద్ర నేను మీతో ఎలా శరణాగతి చేశానో అలాగే సముద్రుని కూడా మీరు శరణాగతి చేయండి అని అనగా రాముడు 3 రోజులు దర్భాసనం తూర్పుగా వేసుకొని 3 రాత్రులు 3 పగళ్ళు కూర్చున్నాడు. అయినా సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు చాలా కోపంగా ఇలా అంటున్నాడు, నేను మెల్లగా శరణాగతి చేస్తే చేతకాని వాడిని అనుకుంటున్నాడు, నేను సముద్ర జలాలను ఇంకింపజేస్తాను, జీవరాశులన్నిటినీ కూడా నశింపచేస్తాను అని కోపంతో కన్నులు ఎర్రబడగా ఒక్కసారి తీవ్రంగా చూసి అగ్నిజ్వాలలు కురుస్తున్నట్లు ప్రళయకాల రుద్రునిలా ఒక్కసారి బాణాన్ని సంధించి సముద్రుని మీద వేయబోయాడు. దేవతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సముద్రంలో ఉన్న నీరు కూడా భయపడి 10 యోజనములు ముందుకు వెళ్లిపోయింది. సముద్రము 2గా చీల్చుకొని రత్న కిరీటం పెట్టుకొని రత్నాభరణాలు వేసుకొని ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని పూలమాలతో సముద్రుడు బయటకు వచ్చాడు. పంచభూతముల వలె నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి రామా, అవి నేను దాటలేను. రామా నేను కొంతసేపు మాత్రమే మీకు దారి ఇస్తాను, ఆ సమయంలో మీరు రాళ్ళు చెట్లు అలాగే పర్వతాలు అవన్నీ కూడా వేసి సేతువుని నిర్మించండి. దాని మీద మీరు మీ వానరసేన లంకలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ అది మూసుకుపోతుంది. ఈ సేతువులు నిర్మించడానికి మీలో ఎంతో మంది వానర వీరులు ఉన్నారు. వారిలో విక్ష్వక్సేనుని కుమారుడు నీలుడు అనే వానరుడు, అతడు వేసిన రాళ్ళు చెట్లు అన్నీ కూడా నీళ్లలో తేలుతాయి. అలాగే నలుడు, ఇతడు కూడా వేసినవి కూడా నీటి మీద తేలుతాయి. అలా మీరు 100 యోజనాల సముద్రాన్ని సేతువు కట్టి అది దాటి లంకలో ప్రవేశించగలరు అని చెప్పి, కానీ రామా నువ్వు సంధించి వదిలిన ఈ బాణాన్ని విడిచిపెట్టావు కదా, ఈ బాణాన్ని సంధించి విడిచిపెట్టావు కదా, దానిని సముద్ర తీరానికి ఉత్తరం వైపున ఉన్న మరుకాంతారం అని ఉంది, అక్కడికి వెయ్యి. అక్కడ బీరులు దస్సులు అనేవారు ఉన్నారు. వారు నా సముద్ర జలాలను తాగి కలుషితం చేస్తున్నారు, అక్కడికి విడిచిపెట్టు అని అనగా సముద్రుడు ఆ పలికిన మాటలకి రాముడు దక్షిణ దిక్కుగా తన సంధించిన బాణాన్ని వదులుతాడు. అలా వదిలిన ఆ బాణం ఉత్తర తీరం నుండి వెళ్లి దక్షిణ తీరంలో అక్కడ ఉన్న సముద్ర జలాలన్నింటినీ కూడా ఇంకింపచేసి ఆ ప్రాంతాన్నంతా కూడా ఎడారిగా మార్చింది. రాముని ద్వారా ఆ బాణం వేయబడిన ఆ ప్రాంతంలో నేటికి కూడా నీటి గుండాలు ఏర్పడ్డాయి. నీటి కోసం నీటి గుండాలు ఏర్పడ్డాయి. ఆ జలాశయాల్లో నీరు వలన ఆ చుట్టుపక్కల అంతా కూడా పచ్చగడ్డితో ఎప్పుడూ పచ్చగా ఉండి పశు సంపద ఎక్కువగా పెరిగి
పాలు పెరుగుకి లోటు లేకుండా అక్కడ ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, అక్కడి ప్రజలను ఐశ్వర్యవంతులుగా కూడా ఉంటారు అని రాముడు చెప్పాడు.